హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయా పనులన్నీ? ఏం టిఫిన్‌లు చేశారు పొద్దున్నే? నేనైతే ఈరోజు పులిహోర చేశానండి. రాత్రి అన్నం మిగిలిపోయింది. సరే అని చెప్పేసి పులిహోర ఒకటి చేసి పెట్టేసి, నేను నైటు కింద కూరగాయలు పెడుతుంటే ఆకుకూరలు బాగున్నాయని చెప్పేసి ఆకుకూరలు తీసుకొచ్చానండి. చూడనీకైతే చాలా బాగున్నాయి గానీ, కట్ చేసేటప్పుడు ఏమి ఇసుక లేదండి. లేదంటే మంచిగా కట్టలు కట్టలు అలా కడిగేసుకునేదాన్ని. ఇసుక ఏం లేదు. అక్కడక్కడ కాస్త నల్లగైన ఆకులుంటే అన్నీ ఏరేసుకొని పొద్దున్నే అన్నీ శుభ్రంగా కట్ చేసేసుకున్నాండి. ఇదేమో మాకు తోటకూర, ఎర్ర తోటకూర అంటారు కదా! ఇక్కడ కొంతమంది కొయ్యగూర అంటారు, కొంతమంది తోటకూర అంటారు. ఎర్ర కాడలతో ఉంటది కాబట్టి. అవి మొత్తం కట్ చేసుకొని, అట్లా ఎన్ని సార్లు కడిగే కొద్దీ అసలు నల్లగా వాటరు ఇసిగ్గా వస్తుందండి. మామూలుగా అయితే కడుక్కుంటానులే గానీ, కడిగే కొద్దీ అంతా ఎట్లా వస్తుందంటే మొత్తం ఇసుకగా ఉంటుంది. అట్లా 3, 4 సార్లు కడిగేస్తారండి. మీకు చూపించడం అయితే 2 సార్లే చూపిస్తున్నా గానీ, 4 సార్లు మొత్తం కడిగేసి బాగా శుభ్రంగా కడిగేసి లాస్ట్‌కు కాస్త ఫ్రెష్ వాటర్ ఉన్నప్పుడు ఇంక కడగలేదండి. మళ్ళీ బుట్టలో పెట్టేసినా గానీ, మళ్ళీ సింక్ కింద పెట్టేసి ట్యాప్ కింద కాస్త వాటర్ మళ్ళీ అట్లా బుట్టలో కూడా కడిగేసుకొని చిల్లులున్నాయి కదా బుట్టకు, అలా కూడా 2, 3 సార్లు కడిగేసుకున్నా. మొత్తానికైతే నీట్‌గా అయిపోయిందండి ఆకుకూర అంతా. దీన్ని పక్కకు పెట్టేసుకుంటే కాస్త వాటర్ అంతా ఒలిచిపోతది. మధ్యాహ్నం మనం వండుకునే టైంకల్లా నీట్‌గా అయిపోతది కాబట్టి, ఇప్పుడు తోటకూర కూడా కట్ చేసి పెట్టేసానండి. తోటకూర అయితే కడగలేదు. మనం వండుకునేటప్పుడు కడుక్కోవచ్చు కదా అని చెప్పేసి, ఈ తోటకూర అయితే మాకు అస్సలు దొరకదు. మా సైడ్ ఇక్కడే ఉంటది మనకు. మెంతుల కూర కొంచెమే తెచ్చానండి. కొద్దిగా మెంతుల కూర, కొంచెం కరివేపాకు. ఎందుకంటే అన్నీ రోజుకు ఎప్పుడూ తెచ్చి పెడుతూనే ఉంటారు. కింద బాగుంటున్నాయి ఫ్రెష్‌గా ఎప్పటికప్పుడు అని చెప్పేసి కొద్దిగానే తెచ్చుకున్నా. మనకు కావాలనుకుంటే కిందెళ్ళి తెచ్చుకోవచ్చు. అందుకని కొంచెం తెచ్చి కరివేపాకు ఒకటి కడిగి పెట్టేసాను. తోటకూర, మెంతికూర అయితే కడగలేదు. డబ్బాలో స్టోరేజ్ పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఉంటది. ఆ తర్వాత అన్ని పనులన్నీ అయిపోయినాయి కదండీ! 8:30కి మొదలుపెట్టానండి టిఫిన్‌లు అయిపోయిన తర్వాత. ఇప్పుడు 10 దాటిందండి. ఇప్పుడు టిఫిన్ తింటున్నా. పులిహోర చేశాననమాట. పులిహోర ఏంటి ఎర్రగా ఉందనుకుంటే కొబ్బరి కారంతో చేశారండి. బాగుంటుంది. కొంచెం నిమ్మకాయ పిండేసి, ఉప్పు, పసుపేసి పోపేసుకొని, ఆ తర్వాత లైట్‌గా కొబ్బరి కారం వేసాను. నైటు గారెలు చేశాననమాట. కొద్దిగా గారెలు మిగిలినాయి. తలా 2 గారెలు, పులిహోర అనమాట. ఈ పూట టిఫిన్ అయిపోయింది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఆకుకూరలు కడుక్కునేటప్పుడు శుభ్రంగా కడుక్కోండి.